తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. ఒక వ్యక్తి పాకిస్తాన్లో పుట్టాడు. హైదరాబాద్లో ఒక 31 సంవత్సరాల నుంచి ఇక్కడే అతను ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే నాకు లాంగ్ టర్మ్ వీసా అనేది కావాలి, నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి పోలీసులు నేను వీసాను అప్లై చేసుకునేటప్పుడు దయచేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా నా ఎంక్వైరీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలి అని చెప్పేసి ఒక పిటిషన్ని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ దాఖలు చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఏమని చెప్పారు అంటే, మాకు ఎలాంటి రైట్స్ లేవు, ఒక వీసా ప్రాసెస్ చేస్తున్నప్పుడు వారికి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దాని ప్రకారంగానే వారి యొక్క పనిని వారు చేసుకోవాల్సి ఉంటుందే తప్పించి ఈ వ్యక్తికి సంబంధించిన దాంట్లో వీసా ప్రాసెస్లో ఇలాంటివన్నీ మీరు చేయకూడదు, వీరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది మేము సూచించలేము అని చెప్పేసి ఆ పిటిషన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. అయితే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఎందుకు నేను ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది ఇప్పుడు ఒకవేళ కనుక తెలంగాణ హైకోర్టు దాన్ని సమర్థిస్తూ ఇక మీరు ఎంక్వైరీ అనేది ఏదో నామకే వాస్తే చెయ్యండి, అసలు ఆ వ్యక్తి గురించి మీరు పట్టించుకోవద్దు, లాంగ్ టర్మ్ వీసానే కదా ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటే, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా బేస్ చేసేసుకొని నేను కంపల్సరీగా నేను ఇక్కడ భారతీయున్నే, నేను ఇండియన్నే కాబట్టి నాకు ఇక్కడ ఎలాంటి అడ్డంకులు లేవు, నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి అన్న మైండ్ సెట్కి అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఈ వ్యక్తి ఆల్రెడీ ఎక్కడ పుట్టాడు, అక్కడే పుట్టాడు కదా, పాకిస్తాన్లో పుట్టాడు. అక్కడ అతను విదేశీ వ్యక్తి కిందనే మనం కన్సిడర్ చేయబడుతుంది. ఆ వీసా అనేది ఎప్పటికప్పుడు అతను రెన్యువల్ చేయించేసుకుంటూ అతను ఎన్ని సంవత్సరాలు అయితే ఉండాలనుకుంటున్నాడో అన్ని సంవత్సరాలు ఉండడానికి మనకి ఇక్కడ ఛాన్స్ ఉంది. కానీ లాంగ్ టర్మ్ వీసా కావాలి, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఇక్కడే స్థిరపడతాను అంటే మాత్రం ఇంకా దానికి ఒక పోలీసులు చేయాల్సిన ఎంక్వైరీస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇటు వీసా ప్రాసెసింగ్లో టైంలో కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే వీసా వచ్చే అధికారులు, స్పెషల్ అధికారులు ఉంటారో వారికి సంబంధించి కానివ్వండి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, అసలు వారి యొక్క బంధువులు ఎక్కడున్నారు, వారికి సంబంధించిన వ్యక్తులంతా కూడా ఇక్కడే ఉండడం జరుగుతుందా, లేదంటే పాకిస్తాన్లో ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వీరు 31 సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు వీళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరెవరు ఉన్నారు, తర్వాత అక్కడ వారికి సంబంధించిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవరున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, వారికి అక్కడ ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. అదొక చాలా పెద్ద ప్రాసెస్ అన్నట్టు. దానికోసం అని చెప్పేసి అతను చాలా ఈజీగా పోలీసులు నన్ను అడ్డుపడొద్దు, నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఎంక్వైరీ విషయంలో నన్ను టార్చర్ చేయొద్దు, ఇలాంటివన్నీ పెడుతూ పిటిషన్ వేస్తే ఎక్కడైనా కోర్టు ఒప్పుకుంటుందా, ఒప్పుకునే ఛాన్స్ ఉండదు. మనం ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, మనం ఎక్కడ పుట్టినా సరే 10th క్లాస్ ఎక్కడైతే చదువుతామో అక్కడే పరిగణించబడుతుంది. అంటే బర్త్ సర్టిఫికేట్ ఎక్కడైనా ఉంటుందో అదే మనము మెన్షన్ చేస్తాము. ఓకే, ఈ పలానా వ్యక్తి ఇక్కడ పుట్టాడు, పలానా వ్యక్తి అక్కడికి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి అంటే, ఇప్పుడు చెన్నైలో పుట్టిన వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోతారు. అంత మాత్రం చెన్నై మొత్తానికి వదిలేయడానికి లేదు. ఎక్కడ పుట్టారు అంటే చెన్నైలోనే పుట్టారు, అక్కడే వాళ్ళ ఊరు అదే, కాకపోతే ఇక్కడ సెటిలర్స్ అని చెప్తారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది తప్పించి ఇలా కాకుండా నాకు ఇక్కడే కావాలి, నేను ఇక్కడనే భారతీయున్నే, నేను 31 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నన్ను మీరు మీ వాడుగానే కన్సిడర్ చేయండి, నేను అక్కడ మాత్రమే పుట్టాను కానీ పెరిగిందంతా కూడా ఇక్కడే అంటే కుదరదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తూ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వీసా ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు కానివ్వండి, తర్వాత వీసాకి రెన్యువల్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, ఇలా లాంగ్ టర్మ్ వీసా అనేది మీరు రిక్వెస్టింగ్ పెట్టుకుంటున్నప్పుడు కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. దాంతోపాటు మీరు అడిగే రీజన్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. దాంతోపాటు మీ యొక్క ఎవరైతే ఉంటారో వారు మీ పూర్వీకులు కానివ్వండి, మీకు సంబంధించిన బంధువులు కానివ్వండి, అందరు ఇక్కడ మన ప్రాంతంలోనే ఉంటున్నట్టుగా, ఇక్కడే మీకు ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా కూడా మీరు అన్ని క్లియర్ కట్గా పెట్టుకొని మీరు కనుక ప్రజెంట్ చేస్తే అప్పుడు ఏమైనా మీకు ఛాన్సెస్ ఉంటాయి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు. అంతేగాని మీరు కోర్టు దగ్గరికి వెళ్ళేసి అంటే ఇక్కడ ఏదో తప్పు చేయడానికి పోతున్నారు అన్న ఉద్దేశంతో వస్తుంది తప్పించి పోలీసులను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వతుంటున్నారు అనేది ఆలోచనే తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి
ఇలాంటిది హైకోర్టులో ఇది కేసు రీసెంట్గానే పిటిషన్ వేశారు కాబట్టి దాన్ని పక్కన పడేసినారు కాబట్టి ఇది మీ దృష్టిలో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడ పుట్టినారో విదేశీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ భారతీయులుగా సెటిల్ అవుతామంటే దానికి లాంగ్ టర్మ్ వీసా కోసం ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా కంపల్సరీగా పోలీసులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో కోర్టు జోక్యం చేసుకోదు, వారు వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారంగానే ఫాలో అవ్వాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.